గంటల కొద్దీ కూర్చొని పనిచేస్తున్నారా? అట్లయితే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. అసలు టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి? నాన్ స్టిక్ పాత్రలు వాడుతున్నారా? దీని గురించి కొన్ని విషయాలు చెప్తున్నారు. టెఫ్లాన్ ఫ్లూ ఎలా వస్తుంది? ఒకప్పుడు ఇంట్లో చపాతీలు, దోశలు కాల్చడానికి ఐరన్ లేదా సిల్వర్తో చేసిన పెనాలను వాడేవారు. ఇప్పుడు ఏ ఇంటి కిచెన్లో చూసినా నాన్ స్టిక్ పెనాలు పాత్రలు వాడకం పెరిగింది. దోశలు, చపాతీలు ఈజీగా కాల్చడానికి, వేపుళ్ళు, కూరలు వండితే మాడిపోతాయి, అడుగంటకుండా ఉండడానికి, తక్కువ నూనె వినియోగం, సులభంగా శుభ్రం చేయడానికి అవకాశం ఉండడంతో ఎక్కువ మంది వీటి వినియోగాన్ని వాడుతున్నారు. టెఫ్లాన్ ఫ్లూ ఎలా వస్తుంది? టెఫ్లాన్ ఫ్లూ PFOA